ఇక ప్రదక్షిణ ఎలా చేయాలి అని అన్నప్పుడు ధ్వజస్తంభం దగ్గర నిలబడండి. వీక్షించేటువంటి ప్రేక్షకులు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ వీడియో 1-2 సార్లు వీడియో చూస్తే మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది. ధ్వజస్తంభం దగ్గర నిలబడి ఈ ఎదురుగా ఉన్నటువంటి ఈశ్వరునికి నమస్కారం చేసుకోండి. ముందుగా నమస్కారం చేసుకుని అక్కడి నుంచి ఎడమ వైపు నుంచి ప్రారంభించండి, క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇలా ధ్వజస్తంభం దగ్గర నుంచి ధ్వజస్తంభానికి ఈశ్వరునికి ఎదురుగా నిలబడితే మనకు ఎడం వైపు, ఆ ఎడం వైపు నుంచి ఇలా ఈ విధంగా ప్రదక్షిణ చేసుకుంటూ వచ్చి, ఇగో డయాగ్రామ్ గీశాను కదా, అన్ని యారో మార్కు. ఇక్కడ అభిషేకం నీళ్లు బయటికి వెళ్లే ప్రదేశం ఉంటుంది శివాలయం గర్భగుడి తర్వాత. అక్కడ ఒకసారి నిలబడి ఈశ్వరుని వైపు తిరిగి నమస్కారం చేసుకొని మళ్ళీ ఈ అభిషేకం చేసే దారి ఏదైతే ఉందో, అంటే ఈ జలాభిషేకం నీరు, అభిషేకం చేసిన నీరు బయటికి వెళ్లిపోయే దారి ఏదైతే ఉంటుందో అది దాటకూడదమ్మా. అక్కడ నిలబడి ఈశ్వరునికి, చండీశ్వరునికి, ఈశ్వరునికి నమస్కారం చేసుకొని మళ్ళీ వెనక్కి మరలాలి.